అందరికీ నమస్కారం. ఇప్పుడే మనం ఒక వీడియో చూసాము. ఆ వీడియో సారాంశం ఏంటి అంటే, షిరిడి బాబా హిందూ కాదు, ఏ పురాణాల్లో రాసి లేదు, కాబట్టి అది మీ హిందూ దేవుడు కాదు, మీరు ఎందుకు పూజిస్తున్నారు. మరియుని ఆయన చెప్పిన కరెక్ట్ పాయింట్ ఒకటి నాకు నచ్చింది ఏమిటంటే, మీరు సాయిబాబాని కాదు పూజించాల్సింది, ఆయన పుట్టించిన భగవంతుడిని, లేకపోతే అంతకు పైన ఇంకెవరన్నా ఆయన్ని మీరు ఆరాధించాలి అని చెప్పారు. ఓకే ఓకే దీన్ని దీన్ని కంక్లూడ్ చేయడానికి నాకు ఒక చిన్న అవకాశం ఇస్తే, నా నా ఆలోచనలో నాకు ఏమనిపించింది అంటే అండి, కరెక్ట్, బాబా గారు ఉన్నారు అన్న పురాణంలో లేదు, మన హిందువులు కూడా దాన్ని ఒక మాటగా యాక్సెప్ట్ చేయాల్సిన సందర్భం ఇది. మరి ఎందుకు ఆయన వచ్చారు అని ఒక రావాల్సిన కారణం ఏమిటి? ఇంతమంది హిందువులు ఆయనకి ఎందుకు ఆకర్షించబడుతున్నారు అంటే, ఒకరోజు మన ముస్లిం కమ్యూనిటీ వాళ్ళందరిలో ఉన్న దైవభక్తులు వాళ్ళందరూ కూడా వచ్చి భగవంతుడిని, వెంకటేశ్వర స్వామిని, లేకపోతే అంతకన్నా మించిన కోదండరాముణ్ణి గట్టిగా ప్రార్థన చేశారు. దేవుడా, హిందువులకి అంత మంచి అవకాశం ఇచ్చావే, మేమేం తప్పు చేసాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా మీలో ఐక్యం అవుతామని అడిగారు. అంటే హిందుత్వం ఆర్ హిందువులు ఒక రాసుకున్న భగవద్గీత కానీ ఆ బుక్స్ కానీ చాలా హై లెవెల్లో ఉన్నాయి. బట్ ముస్లింలో ఉన్న వాళ్ళందరూ అది అర్థం చేసుకోలేక కష్టపడుతున్నారు. ఓకే, అప్పుడు సో కాల్డ్ బాబాస్, పుట్టపర్తి సత్యసాయి బాబా అయినా అవచ్చు, షిరిడి బాబా అనవచ్చు, ప్రేమ సాయి అయినా కావచ్చు కూడా, వీళ్ళందరూ ఏమన్నారంటే, సరేనన్నా, నువ్వు చెప్పినట్టు నేను పురాణంలో లేను, ఉన్నానేమో, మీకు తెలియదు. ఓకే, కాబట్టి ఐ టేక్ ద కంప్లీట్ బ్లేమ్, ఇన్ విచ్ నేను ఒక మార్గం ఇస్తాను, ముస్లింలు కూడా హిందుత్వంలోకి, హిందూ ధర్మంలోకి రావడానికి ఒక దారి నేను చూపిస్తాను, ఆ ఒక బ్లేమ్స్ మేము తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు కంకణం పట్టుకొని మహా జీవితాన్నంతా కష్టపడి షిరిడి సాయిబాబా ఒక దారిని ఫామ్ చేశారు. ఎవరికి? ముస్లింలో ఉన్న పరిపక్వత చెందిన ప్రతి ఒక్కరు కూడా హిందుత్వంలో మారడానికి ఒక మార్గాన్ని ఆయన వేశారు. ఆ మార్గాన్ని ఇంకొంచెం 2 అడుగులు ముందుకు తీసుకెళ్ళిన వారు పుట్టపర్తి సత్యసాయిబాబా. ఓకే, ఆయన చెప్పారు, రేనన్న, హిందూ ధర్మంలో హిందువులు హిందూగా బాగుండండి, క్రిస్టియన్ బాగుండండి, ముస్లింగా ఉండండి. మీ యొక్క మీరు ఎప్పుడైతే మీ యొక్క స్థితిని పెంచుకుంటారో అప్పుడు ఆబ్వియస్గా మీరు ఎలిజిబుల్ టు గెట్ ఇన్ టు ద హిందుత్వ. ఓకే, సో ఇది నా ఒక తరపున చెప్పదాం అనుకున్న 2-3 సందర్భాలు. ఇది నా ఆలోచన మాత్రమే. కరెక్ట్ అయితే సపోర్ట్ చేయండి, లేదంటే మీ ఒపీనియన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.